ఎప్పుడైనా పెద్దవాళ్లు కనిపిస్తే అలా చూసి వదిలేసిపోయారా? పైకి రావాలనే మన హడావిడిలో మన ఈ రోజుకి కారణమైన ఆ పెద్దవాళ్లనే మనం పట్టించుకోవడం మానేశాం. ఇదేదో మర్యాద కోసం చెప్పే మాట కాదు. మనం వాళ్లకి చాలా రుణపడి ఉన్నాం. కానీ ఆ సంగతే మనం మర్చిపోయాం. దీంట్లో రెండు ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది, తరాల మధ్య లెక్క సరిగ్గా ఉండాలి. ఇప్పుడు మన సమాజాన్ని ఒక పెద్ద పెట్టుబడి అనుకోండి. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్న మన పెద్దవాళ్లు వాళ్ల జీవితకాలంలో వాళ్ల కష్టాన్ని, కట్టిన పన్నులని, తెలివితేటల్ని అన్నింటినీ ఈ పెట్టుబడిలో పెట్టారు. మనం ఈ రోజు వాడుకుంటున్న బడులు, ఇంటర్నెట్, కొత్త మందులు వీటన్నింటికీ పునాది వేసింది వాళ్లే. కాబట్టి ఇప్పుడు వాళ్లకు వచ్చే పెన్షన్ అనేది ఏదో దానం కాదు. అది వాళ్లు జీవితాంతం పెట్టిన పెట్టుబడికి తిరిగి వస్తున్న వాటా. ఇక రెండో విషయం, పుచ్చుకుంటే తిరిగి ఇవ్వాలి. ఇది మనుషుల్లో ఉండే కనీస గుణం. ఎవరి దగ్గరైనా ఏదైనా తీసుకుంటే వాళ్లకి తిరిగి ఏదో ఒకటి చెయ్యాలని మనకు అనిపిస్తుంది. అలాంటిది వాళ్లని మనం పట్టించుకోకపోతే మనుషులుగా మన మధ్య ఉండాల్సిన ఒక మాటని మనమే తప్పుతున్నట్టు. అందుకే మనం చెయ్యాల్సింది ఇదే. ఆ రుణం తీర్చడానికి మనస్ఫూర్తిగా ఒక అడుగు ముందుకెయ్యండి. బస్సులో సీటు ఇవ్వడంతోనే సరిపెట్టద్దు. వాళ్లని కాస్త పట్టించుకోండి. మీ మొదటి ఉద్యోగం ఏంటండి అని, మీ వయస్సులో ఈ ఊరు ఎలా ఉండేది అని అడగండి. ఫోన్ వాడటంలో ఇబ్బంది పడుతుంటే కాస్త సాయం చెయ్యండి. ఇలా చేస్తే మీరు వాళ్ల గతాన్ని గౌరవించడమే కాదు, మీలో ఉన్న మనిషికి మీరే పెట్టుబడి పెట్టినట్టు, గూగుల్లో దొరకని తెలివిని సంపాదించినట్టు. గుర్తుపెట్టుకోండి, మీ ఎదురుగా ఉన్నది మన భవిష్యత్తుకు పునాది వేసిన వ్యక్తి. దానికి తగ్గట్టుగా నడుచుకోండి. చుక్కాని, మీ ఆర్థిక ప్రగతికి దిక్సూచి.